ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు ధర్మ మహిమని చాటి చెప్పేటటువంటి చక్వవేణ మహారాజు యొక్క కథని శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. మానవుడికి ధనం పెరిగే కొద్దీ దానగుణం పెరగాలి. విలాసాలు, డాబు, దర్పం పెంచుకున్నారు అంటే అటువంటి వాడు ఏనాటికైనా పతనం చెందక తప్పదు. వరి పంటకు నీరు లేకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. అదే నీరు సమంగా ఉంటే బంగార పంట పండుతుంది. అదే నీరు ఎక్కువై పంటంతా పైదాకా మునిగితే కుళ్ళిపోయి నశించిపోతుంది. ఇక్కడ నీళ్ళనే ధనం అనుకుంటే తగినంత ధనం ఉంటే ఇబ్బంది ఉండదు. తగినంత ధనం లేకపోతే ఏమవుతుంది? కరువు వస్తుంది. సరిపడా ఉంటే సమృద్ధిగా ఉంటుంది. అదే ధనం ఎక్కువైతే తనను తానే నశింపజేసుకునే రాచమార్గం ఏది అంటే ఎక్కువ ధనం మన దగ్గర పోగుబట్టమే. అది కూడా అక్రమ మార్గంలో సంపాదించిన ధనం గనక పోగుబడిందా రాజభయం ఉంటుంది. ఇప్పుడు రాజు లేదు కదండి, అంటే ప్రభుత్వం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ భయం, ఈడీ భయం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటాం కదా. అదే ఎక్కువగా ఉన్నటువంటి ధనాన్ని దానం చేస్తే, అదే మాగాణి పొలంలో అయితే గట్టు కొంచెం తెగ్గొట్టి ఆ నీళ్లు పోగొట్టాలి. ఎన్ని నీళ్లు కావాలో అన్ని నిలబడిన తర్వాత గట్టు మళ్ళీ మూసేయాలి. ఇక్కడ కూడా మన దగ్గర అధికంగా ఉన్నటువంటి ధనాన్ని కనుక దానం చేస్తే మళ్ళీ దైవానుగ్రహం అనేటువంటి ఒక దివ్య ఫలాన్ని పొంది మన దగ్గర ఎప్పుడూ తరగనంత ధనం ఉంటుంది. ఇది అంటే బావిలో నీళ్లు తోడుతూ ఉంటే ఊరుతూ ఉంటాయి కొత్త నీళ్లు. లేకపోతే ఏమవుతుంది? బావి కాస్త పాడుపడిపోతుంది. ఆ నీళ్ళన్నీ కుళ్ళిపోతాయి, పాచిపడుతుంది. ఇప్పుడు లోకం తీరైతే మారిపోయింది. ఉన్నది తినే కంటే తింటూ ఎదుటివాడికి చూపించి గొప్పలు చాటుకునేటటువంటి పద్ధతి పెరిగిపోయింది. ఇది ప్రమాదకరమైనటువంటి పద్ధతి. నీ దగ్గర ఉన్నది పెద్ద పెద్ద గొలుసులు మెడ నిండా, వాడు ఎవడో మొన్న 100 కేజీల బంగారం ధరించి అట్ట ఒంటి మీద, ఎందుకు ఆ దిక్కుమాలిన పనులన్నీ చేయటం? మన దగ్గర ఉన్నది అని సంపద చూపించకూడదు. నువ్వు తినేటటువంటి తిండిని కూడా చూపించకూడదు. ఖరీదైన తిండి నేను తింటున్నాను అనే విర్రవేయకూడదు. తమకున్నటువంటి డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగినటువంటి ప్రాంతాలు అన్నీ కూడా వెంటనే ఇతరులకి సోషల్ మీడియా ద్వారా చూపించే పిచ్చి పెరిగిపోయింది. ఆడవాళ్ళైతే చీరలు, నగలు ధరించి షోకేసుల్లో బొమ్మల్లాగా ఇతరులకు ప్రదర్శిస్తూ ఉన్నారు కొంతమంది. అందరు కాదు, కొద్దిమంది. నిజానికి ఇటువంటి వాళ్ళ చూపు, నవ్వు, ప్రదర్శన ఇవన్నీ కూడా పటాటోపం కోసమే. కానీ వీళ్ళకి అంతర్గతమైన శాంతి మాత్రం ఉండదు. వీళ్ళను చూసి ఇతరులు అనుకరించకూడదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది? దానికోసమే చక్వవేణ మహారాజు యొక్క కథని తప్పకుండా విని తీరాలి. పూర్వం చక్వవేణుడు అనేటువంటి ఒక ధర్మాత్ముడు, సదాచార పరాయణుడు, సత్యవాది, పరమ దయామయుడు, మహాజ్ఞాని అయినటువంటి ఒక మహారాజు ఉండేవాడు. అతడు
రాజద్రవ్యాన్ని తన కోసం వాడుకోవటం దోషంగా భావించేవాడు. చూసారా, అంటే ఖజానాలో ఉండే సొమ్ము, పన్నుల ద్వారా వసూలైన సొమ్ముతోటి తాను విలాసవంతమైన జీవితం అనుభవించడం పాపం, తప్పు అనుకునేవాడు. అందుకని ఏం చేశాడు, భార్యతోటి కలిసి తన పొలంలో తానే కష్టపడి వ్యవసాయం చేసేవాడు. రాణిగారి నాగలి లాగుతూ ఉంటే రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండినటువంటి పత్తితోటి బట్టలు తయారు చేసుకొని ధరించేవాళ్ళు ఇద్దరు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవాళ్ళు. రాణిగారికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు. వాళ్ళ కష్టార్జితం వాళ్ళ జీవనానికి మాత్రమే సరిపోయేది. ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్థానికి వచ్చినటువంటి ధనికులైన వ్యాపారస్తులు వాళ్ళ భార్యలు ఆడంబరంగా రాణిగారి దగ్గరకు వచ్చారు. మంచి ఆభరణాలు ధరించి వచ్చారు. దగదగ మెరిసిపోయే పట్టు చీరలు కట్టుకొని వచ్చారు. ఆమె కూడా మహారాజుని అడిగింది. ఆమె కూడా సగటు స్త్రీయేగా. చూడండి, రాజుగారిని అడిగింది, చూడండి ఆ వ్యాపారస్తుల భార్యలు ఆ విధంగా దగద్దగేయమానంగా ఆభరణాలు, చీరలు ధరించి వచ్చారు. నేను చూడండి, కొంచెం నాకు రాజుగారి భార్యనైనా నాకు ఎటువంటిది లేకపోయేసరికి కొంచెం మనస్సుకి బాధ కలుగుతోంది. అందుకని అటువంటివి ఏర్పాటు చేసుకోవాలి అని అడిగింది. అయితే రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టుకోడు, ఆయన స్వభావం అది. ఖజానాలో ఉన్న సొమ్ము తన భార్య కోసం వెచ్చించడు, తన కోసం అంతకంటే వెచ్చించడు. కానీ తాను సమ్రాట్టు కాబట్టి దుష్టులు, బలవంతులు, అత్యాచార పరాయణులైనటువంటి రాజుల నుంచి పన్నులు వసూలు చేసుకోవచ్చు అనుకున్నాడు. తన మంత్రిని రప్పించాడు. ఓ మంత్రి, రాక్షసరాజైనటువంటి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, నేను 1 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించానని చెప్పు అన్నాడు. ఎవరి దగ్గరికి? రావణాసురుడి దగ్గరికి పోయి రమ్మన్నాడు. 1 మణుగుల బంగారం తెమ్మన్నాడు, పన్నుగా ఆజ్ఞ ఇచ్చాడు. మంత్రి వెళ్ళాడు. ఆ వార్తని రావణాసురుడి యొక్క సభలో వినిపించాడు. అప్పుడు రావణాసురుడు పకపకా నవ్వి అవమానం చేసి, పరిహాసం చేసి పంపించాడు మంత్రిని. ఇదే విషయాన్ని మండోదరికి కూడా చెప్పాడు. ఆమెన్నది, స్వామి, మీరు పొరపాటు పడ్డారు. వాళ్ళు అడిగినటువంటి బంగారం ఇవ్వవలసింది. ఆ చక్వవేణ మహారాజు యొక్క మహిమని రేపు ఉదయం మీకు నేను చూపిస్తాను అన్నది. ఉదయం ఆమె పావురాల గింజలు వేసి అవి తింటూ ఉండగా ఒక మాట అన్నది, నా భర్త ఈ లంకాధిపతి అయినటువంటి రావణాసురుడి యొక్క పైన ఆనా అంటే ఒట్టు పెట్టి చెబుతున్నాను, ఓ పావురాలరా ఈ గింజలు ముట్టుకోవద్దు అన్నది. అవి ఏమి లెక్క చేయలే, హాయిగా గింజలు తింటూ ఉన్నాయి. వెంటనే ఆమె, ఓ పావురాల్లారా, చక్వవేణ మహారాజు మీద ఒట్టు, ఒక్క గింజ కూడా ముట్టుకోవద్దు అన్నది. వెంటనే అన్ని పావురాలు తినకుండా అక్కడి నుంచి ఎగిరిపోయినాయి. ఒక చెవిటి పావురం మాత్రం వినపడక గింజ తిన్నది, తల తెగి కింద పడిపోయింది. ఆ తర్వాత రాణి అంది, చక్వవేడ మహారాజు మీద ఆజ్ఞను నేను ఉపసంహరిస్తున్నాను, ఇప్పుడు గింజలు తినండి అనగానే పక్షులు మళ్ళీ వచ్చి గింజలు తింటూ ఉన్నాయి. ఇవన్నీ రావణాసురుడు యొక్క ఎదుటే మండోదరి నిర్వహించింది. చూశారా స్వామి, ఇది చక్వవేణి యొక్క ధర్మచక్ర మహిమ అన్నది మండోదరి. పిచ్చి పక్షులకు ఏం తెలుస్తుంది అంటూ కొట్టిపారేశాడు రావణాసురుడు. చూసారా, వాడిలో అహంకారం. చక్వవేణుడి యొక్క మంత్రి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ ఇసుకతోటి, మట్టితోటి లంకా నగరపు నమూనాన్ని సరిగ్గా తయారు చేసి ఒక వినోదం చూపిస్తాను అంటూ రావణాసురుడిని పిలుచుకొచ్చాడు. చూడండి, చక్వవేణుడు మంత్రి చేశాడు ఈ తమాషా.
సరిగ్గా తయారు చేశాడు లంక నమూనాన్ని. అక్కడ కొంతమంది భటులు బొమ్మలు కూడా తయారు చేశాడు. చక్రవేణ మహారాజు మీద ఆనా అంటూ ఆ నమూనాలలో ఉన్నటువంటి తూర్పు వైపున బురుజులు ప్రాకారాలు పడగొట్టాడు. తాను చేసిన నమూనాలో లంకలో నిజంగానే తూర్పు వైపు ఉన్నటువంటి బురుజు ప్రాకారం కుప్పగూలిపోయినాయి. హతాశుడైపోయాడు రావణుడు. రావణుడి యొక్క కళ్ళెదుటే కూలిపోయింది అదంతా. అట్లాగే మంత్రి నమూనాలో ఉన్న తూర్పు వైపు స్తూపాలు చూపిస్తూ చక్రవేణ మహారాజు మీద ఒట్టు అంటూ పడగొట్టాడు. నిజంగానే లంకాపుర తూర్పు వైపు స్తూపాలన్నీ కుప్పగూలిపోయినాయి. ఇది చూసి బెంబేలెత్తాడు రావణాసురుడు. వెంటనే తన భార్య చెప్పింది ఒకటి నిరూపణ పావురాలు. ఇక్కడ చక్రవేణ మహారాజు యొక్క మంత్రి ఒక నిరూపణ చేశాడు. వెంటనే మంత్రి కోరినటువంటి బంగారాన్ని అతడికి కానుగ్గా ఇచ్చి పంపించేశాడు. మంత్రి చక్రవేణుడికి బంగారం ఇవ్వగానే అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని అడిగాడు చక్రవేణుడు మంత్రిని. మంత్రి గారు చెప్పింది విని రాణి ఆశ్చర్యచకితురాలైపోయింది. ఆమె పవిత్ర ప్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుంది. తన భర్త యొక్క పవిత్రమైనటువంటి ప్రవర్తన, ప్రభావం, వైభవం, వైశిష్యం, మహిమ ఇవన్నీ తెలుసుకొని, నాథా ఆ బంగారం నాకొద్దు, ఆభరణాలు నాకొద్దు, ఆ బంగారం తిరిగి రావణాసురుడికే పంపించేసేయండి. అన్ని లోకాలని ప్రభావితం చేయగల చక్రవేణుడి యొక్క త్యాగబుద్ధిని తెలుసుకొని రావణాసురుడి యొక్క హృదయం కూడా మారింది. మా మంత్రి వచ్చినటువంటి మంత్రిని ఆదరించి సత్కారం చేసి పంపించి వేశాడు. ఇందులో నీతి ఏంటంటే క్షణకాలం దుస్సాంగత్యం కూడా మనకి అనర్థాన్ని కలిగిస్తుంది, ఒక్క క్షణమే. అందుకే దురభ్యాసాలు, మత్తు పదార్థ సేవనాలు, బెట్టింగులు, ఖరీదైన ఆడంబరాలతో గడిపే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం తక్షణమే విడిచిపెట్టాలి. మోసంతో సంపాదించినటువంటి మృష్టాన్నం కూడా విషతుల్యమే, అది గమనించాలి మనం. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించినటువంటి పిడికెడు మెతుకులైనా సరే అవి అమృతతుల్యం అవుతుంది, మన ఒంటికి పడుతుంది. దానము, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో ప్రపంచం మొత్తం కూడా అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పాదాక్రాంతం అయిపోతుంది. చక్రవేణ మహారాజుకి ఏ విధంగా ఆయన మీద ఒట్టు పెట్టి చెప్పగానే పావురాలు మానేసినాయి తిండి తినకుండా. ఒక చెవిటి పావురం ఒక గింజ నోట్లో వేసుకున్నందుకు తలకాయ తెగిపోయింది. ఆ రాజుగారి మంత్రి తాను తయారు చేసినటువంటి నమూనాలో నుండి ప్రాంతాలు పడగొడితే నిజంగా లంకా నగరంలో పడిపోయినాయి, కూలిపోయినాయి అంటే అది కదా మహాత్ముల యొక్క వైభవం. అటువంటి భర్త యొక్క వైభవాన్ని తెలుసుకున్న తర్వాత ఆ భార్య కూడా నాకు బంగారం వద్దు, ఆభరణాలు వద్దు, చీనాంబరాలు వద్దు, మీలాగే నేను కూడా సాదాసీదా జీవితాన్ని గడుపుతాను అన్నది అంటే ఆలోచించండి. అటువంటి మహాత్ములు ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఆదర్శంగా నడిపారు జీవితాన్ని. ప్రకాశం పంతులు గారు ఆదర్శవంతంగా నడిపారు జీవితాన్ని. తమ కోసమని ఏది వాళ్ళు చేసుకోవాలి, అది కదా మన భారతదేశంలో మన గడ్డ మీద పుట్టిన మహాత్ములు కొంతమంది ఉండబట్టే ఇప్పటికీ ఇంకా మన యొక్క జీవితాలు సజావుగా సాగుతున్నాయి. అయితే మనలో కూడా మార్పు రావాలి. అన్యాక్రాంతంగా వచ్చేది ఏది కూడా నిలబడదు. ఎప్పటికైనా దానివల్ల చేటు మూడుతుంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఈ 10 ఏళ్ళు 20 ఏళ్ళు బాగుంటే ఉండొచ్చు, కానీ మన పిల్లలు, వాళ్ళ పిల్లలు నువ్వు చేసినటువంటి అకృత్యాల సంపాదన వల్ల చాలా కష్టపడవలసి వస్తుంది. ఈ విషయంలో ఎంతోమంది ఉదాహరణగా ఉన్నారు, పేర్లు అనవసరం మనకి. కాబట్టి వీలైనంత వరకు ధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ
భగవంతుడు మనకిచ్చినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం అని మీతో మనవి చేసుకుంటూ, ఈ వీడియో ఇంతసేపు ఓపికగా వీక్షించినందుకు మీ అందరినీ, నన్ను కూడా పరమేశ్వరుడు అనుగ్రహించాలని మరొక్కసారి పరమాత్మ యొక్క దివ్య పాదార విందాలను పట్టుకొని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. మీకు ఈ ప్రవచనం నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్కి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మరి అక్కునూరి సీతారామమోహన్ రావు గారు ఎంతో శ్రమపడి మన కోసం ఇంత ప్రయత్నం చేస్తుంటే మనం చిన్న లైక్ ఇవ్వడానికి మనకి బాధ అయితే ఎలా చెప్పండి? తప్పకుండా చాలామంది వీక్షిస్తున్నారు వీడియో, నావి కూడా చాలామందివి, కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారు. ఊరికి అలా ఒక్క నొక్కితే లైక్ హైలైట్ అవుతుంది, అంతకంటే కావాల్సిందే. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.